రే సిద్ధప్ప, నాతో పెట్టుకుంటే నిలువున నరికేను, పేల్చేస్తా. మీ శవాల ఆనవాళ్ళు కూడా దొరకకుండా కాల్ చేస్తా. ఇది వార్నింగ్ కాదు, అల్టిమేట్. ఈసారి మన మొత్తం గ్యాంగ్ తో 2-3 సుమాలు తీసుకెళ్ళి వాడిని నరికేద్దామన్నా. ఆగు, బత్తాయి రసమేనా? అవునమ్మా. నీళ్ళేమన్నా కలిపావా? అబ్బాయి లేదమ్మా. పంచదార వేసావా? వేసానమ్మా. ఇవ్వు, నువ్వు తాగమ్మా. ఓ పిచ్చి మొహమా, ఈ కాలంలో ఎవ్వరిని నమ్మకూడదు. గుడ్డిగా నమ్మావా మన పని అంతే, బందర బస్టాండే. అదే మాట పిన్ని, మన పని మనిషి లక్ష్మమ్మ మంచిదేగా? ఏం మంచి, నా మొహం మంచి. ఈ పని వాళ్ళున్నారే, వీళ్ళనెప్పుడూ కంట కనిపెడుతూనే ఉండాలి. నా మటుకు నేను ఇదిగో ఇక్కడ కూర్చున్నానా, వంటింట్లో అది ఏమేం చేస్తోందో అన్నీ గమనిస్తూనే ఉంటాను. అబ్బా పిన్ని, ఇలా ప్రతిదానికి అనుమానిస్తూ కూర్చుంటే ఇక అయినట్టే. ఎందుకవ్వదు? ఆహా, ఎందుకవ్వదు అని నమ్మి నానబోసుకుంటే ఎండి ఒరుగులైనాయన్నట్టు అంతా అయిపోయాక మొత్తుకునే బదులు ముందుగా జాగ్రత్త పడితే మంచిది అని నా అభిప్రాయం. ఆ పైన నీ ఇష్టం. నువ్వు ఉండమ్మా, నేనెళ్ళి తీసొస్తాగా. నువ్వా? మళ్ళీ ఎందుకొచ్చావు? అమ్మా అది రుక్కమ్మా, రా లోపలికి రా. మతులెన్ని చెప్పినా మళ్ళీ మా పక్కలోకి అన్నట్టు రా. కర్మ. బాగున్నావా రుక్కమ్మా? నేను బానే ఉన్నానమ్మా, మీరు? నాకే, నేను హ్యాపీగా ఉన్నాను. పోన్లే అమ్మా, చాలా సంతోషం. ఏంటిలా వచ్చావు? చూసిపోదావనా? అవునమ్మా, మీరు కోప్పడ్డా అందుకే. రుక్కమ్మా, ఆ రోజు నువ్వేదో దిష్టితాడు తీసుకొస్తే వద్దని విసుక్కున్నానని ఫీల్ అయ్యావు కదూ? అయ్యో, అలాంటిది ఏం లేదమ్మా. ఏంటో ఆ రోజు ఎందుకో చిరాగ్గా ఉన్నాను. పైగా నాకు అలాంటి వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. అందుకే ఏమీ అనుకోకే. అయ్యో, నేనదంతా ఎప్పుడో మర్చిపోయానమ్మా. అయితే సరే. పిన్ని, టీ పెట్టు. ఒంట్లో ఎలా ఉంటుందమ్మా? డాక్టర్ గారు రాసిచ్చిన మందులన్నీ వాడుతున్నావా? వాడుతూనే ఉన్నాను, కానీ అప్పుడప్పుడు మగతగా అనిపిస్తుంది. ఉన్నట్టుండి కళ్ళు మూతలు పడి నిద్రొచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు కూడా నిద్రొస్తుంది. అయ్యో, అయితే నీ వెళ్ళి పడుకో అమ్మా, నేను ఇంకోసారి వస్తాలే. సరే, టీ తాగేసి వెళ్ళు. అలాగే. కర్మ, ఏం బాధరాయణ సంబంధమో గాని ఆ సవరాలు అమ్ముకునేదాన్ని లోపలికి తీసుకురావడం, పైగా టీలు తీసుకురమ్మని పురమాయించడం. కర్మరా బాబు, కర్మ. ఇదేమిటి, టీ తెచ్చే లోపల ఈ సవరాలు తెలిపోయిందా?
ఈ దరిద్రం కొట్టుది ఇక్కడికి రాకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ వెండి గ్లాస్ దాచేసి దాన్ని ఆట ఆడిస్తా. హారిక, అమ్మాయి హారిక, ఏమైంది పిన్ని? ఆ సవరాల్ది అదే రుక్కమ్మేది? హాల్లో లేదా? లేదే. నాకు బద్ధకంగా ఉంది, నేను పడుకుంటాను, నువ్వు టీ తాగి వెళ్ళని చెప్పానే. అలాగా, చూద్దాం పదా. చెప్పా పెట్టకుండా చెక్కేసిందంటే కొంపదీసి ఏదైనా చేత పట్టుకొని వెళ్ళిపోయిందా? అవునే, ఇందాక నీకు ఫ్రూట్ జ్యూస్ ఇచ్చింది ఆ వెండి గ్లాస్ ఇక్కడే ఉండాలిగా, ఏది? జ్యూస్ తాగి ఇక్కడే పెట్టానే. అర్థమైంది. చెప్పా పెట్టకుండా ఆ సవరాలు ఎందుకు చెక్కేసిందో ఇప్పుడు అర్థమైంది. లక్ష్మమ్మ, వసా లక్ష్మమ్మ. ఏంటమ్మా? ఏంటంటే ఇప్పుడు వచ్చిందే ఆ సవరాల్ది దుక్కలాంటి వెండి గ్లాసు పట్టుకుపోయింది. ఎంతో దూరం వెళ్ళుండదు, వెళ్ళి పట్టుకో. పిన్ని తొందరపడి. నీ మొహం, తొందర పడకపోతే అది చల్లగా జారుకొని ఏ కొట్లోనో అమ్మేసుకుంటుంది. ఆ తర్వాత మనం తెల్ల మొహం వేయాల్సిందే. పరిగెత్తి చావే. ఏయ్ ఆగవే, ఆగు. ఏయ్ ఏది, ఎక్కడ దాచావే? ఏంటమ్మా? ఏంటమ్మానా నంగనసి దొంగపురని ఏమి ఎరగనట్టే ఎట్ట సుతున్నావే? పదా. ఎక్కడికమ్మా? ఇంట్లోంచి వెండి గ్లాస్ కొట్టుకొచ్చావే అక్కడికి. ఏమే, ఏదే వెండి గ్లాసు? వెండి గ్లాస్ ఏంటమ్మా? ఏటా, ఇందాక అమ్మగారు జ్యూస్ తాగెట్టేస్తే నువ్వు వట్టికెళ్తున్నావే ఆ ఎండి గ్లాసు. దాంతో మాట్లాడితే ఆ జోల్లో దాచిందేమో వెతుకో. అమ్మా, నేను అక్కడ దాని కాదమ్మా, అది కాదమ్మా. నువ్వు ఎట్లాంటి దానివో నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. చూడవే. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అయ్యో, ఇందులో లేదే, ఇంట్లో లేటైపోయినది. అరే ఏమైంది? ఈ రుక్కమ్మ మన ఇంట్లో వెండి గ్లాస్ ఎత్తుకుపోతుంటేను. నాకేం తెలియదయ్యా. ఏం తెలియకపోతే చెప్ప పెట్టకుండా ఎందుకు వెళ్ళిపోతున్నా? అమ్మా బంగారి, హారికమ్మ, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా అమ్మా? నేను దొంగను కానమ్మా, ఆ గండి మైసమ్మ సాక్షిగా చెబుతున్నానమ్మా. ఇలా మాటలతో ఎందుకు చెప్తుంది బాబు? పోలీసులు పిలిపిస్తేను. అత్తయ్య ఇక ఆపు. రుక్కం మేలంటితో నాకు బాగా తెలుసు. అది కాదండి, వెండి గ్లాస్ నిజంగానే. షడప్. గ్లాస్ కనిపించకపోతే ఇంటికి వచ్చిన వాళ్ళు తీసేసినట్ట? బుద్ధి లేదు. అది కాదు అల్లుడు. ఇంకేం మాట్లాడదు, లోపలికి పదండి. రుక్కమ్మ, నువ్వు కూడా పద. బాబు, నీ తప్పేం లేనప్పుడు నువ్వెందుకు భయపడ్డావు? లోపలికి పద. ఇప్పుడు చెప్పండి. ఇందాక హారిక వెండి గ్లాస్ లో జ్యూస్ తాగి ఇక్కడే పెట్టింది అల్లుడు. ఇంత లోపల ఇదొచ్చింది, వెండి గ్లాస్ మాయమైపోయింది. అంటే ఏంటి అర్థం? ఏం హ్యారీ? అవునండి, ఇక్కడే పెట్టాను. లక్ష్మమ్మ, నువ్వు వెతుకు. అట్టాగే బాబు. నీ పిచ్చిగాని అల్లుడు, కళ్ళ ముందుంటే కనిపించక ఏమవుతుంది? ఎవరు తీయకపోతే రెక్కలో చెగిరిపోతుందా? అమ్మా, దైవ సాక్షిగా చెబుతున్నానమ్మా, నాకేం తెలియదమ్మా. అంటే ఈ పాటికే దాన్ని ఎవరికో ఇచ్చేసి దాటిచ్చేసావన్నమాట. అమ్మా, ఇదిగో దొరికిందమ్మా. ఇదేనా? దీనికోసం ఇంత గొడవ చేసింది? అంటే పిన్ని చెప్తే గుడ్డిగా నమ్మేయడమేనా? ఇంటికి వచ్చిన మనిషిని అనుమానించి అవమానించడమేనా? అల్లుడు, ఆ గ్లాసు ఈ గ్లాసే రుక్కం ఎత్తుకుపోతే సోఫా కింద ఎలా దొరికింది? గాలికి గాని పడిపోయిందేమో. కనిపించకపోయేసరికి ఏళ్ళు రాగానే సరిపోదు, కొంచెం అయినా ముందు వెనక చూసుకోవాలి. చెప్పు హ్యారీ, రుక్కం ఒకసారి చెప్పు. రుక్కమ్మ, రా రుక్కమ్మ.
ఎస్ కమ్ ఇన్. అంకుల్ మీరా? చాలా రోజుల తర్వాత వచ్చారు. రండి. నీ ప్రోగ్రెస్ చూసి పోదామని వచ్చాను. ప్రోగ్రెస్ ఫైన్. కంపెనీ ప్రాఫిట్స్లోనే ఉంది. మరి మీ కాపురం ఎలా ఉంది? కష్టాల్లో ఉందా, నష్టాల్లో ఉందా? అంకుల్ మాట్లాడకరా. నిన్ను నా మేనలుడిగా చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. అంత సిగ్గుపడే పని నేనేం చేయలేదు. అవును, నువ్వు చేసింది సిగ్గుపడే పని కాదు, 10 మంది మెచ్చుకునే పని, సన్మానం చేసే పని. అంకుల్ మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? నీ భార్య సంధ్య గురించి. తన గురించి మాట్లాడటానికి ఏమీ లేదు. అది నువ్వంటే సరిపోదు ఆనంద్. నేను నీ మేనమామనే కాదు, సంధ్యతో నీ పెళ్లి జరగడానికి ముఖ్యమైన మనిషిని కూడా. అలాంటిది ఇంత జరిగితే కనీసం నాకొక్క మాటైనా చెప్పకుండా. నేను చెప్పకపోతేనే జరిగిందంతా తెలుసుకునే వచ్చినట్టున్నారుగా. తెలుసుకునే వచ్చాను. నువ్వు చేసిన ఘనకార్యాన్ని గురించి, దేవతలాంటి సంధ్యని అనుమానించిన నీ బుద్ధి గురించి, కడుపుతో ఉన్న ఆడదాని చేత కన్నీళ్లు పెట్టించిన నీ దుర్మార్గాన్ని గురించి, ప్రాణదానం చేసిన స్నేహితుడిని ఇల్లు వదిలిపోయేలా చేసిన నీ మూర్ఖత్వం గురించి, చివరికి సంధ్యకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డ నీ అహంకారం గురించి అన్నీ తెలుసుకునే వచ్చాను. ఇన్ని తెలుసుకున్న వాళ్ళు మీరు దేవత అనుకునేది దెయ్యం అని తెలుసుకోలేదా? తప్పుడు పని చేసిన కులట అని తెలుసుకోలేదా? ఆనంద్, తప్పు చేసింది సంధ్య కాదు, నువ్వు. అంకుల్ నేనేమి పసిపిల్లవాణ్ణి కాను. మీతో పాఠాలు చెప్పించుకునే స్థితిలో అంతకన్నాలే. ఓ, అంత గొప్పవాడి అయిపోయావా? నేను గొప్పనో కానో అనవసరం, కానీ మీరు దేవత అని పొగిడి ఆకాశానికి ఎత్తేస్తున్నారే, అది మాత్రం గొప్పది కాదు. భార్య అనిపించుకునే అర్హతే దానికి లేదు. దానికా? కట్టుకున్న భార్యని అది ఇదని సంబోధించడంతోనే తెలుస్తుంది నీ సంస్కారం ఎలాంటిదో. ఓహో, నాకు సంస్కారం లేదు సరే. హోటల్ రూమ్లో పరాయి మగాడితో కలిసి పరవశించిపోతుందే, అది సంస్కారమా? నాతో పెళ్ళయ్యాక కూడా తన మొదటి ముగ్గుని మర్చిపోలేక చీకటి తప్పు చేసిందే, అది సంస్కారమా? అది వాడు కలిసి నా ముందు మంచిగా నటిస్తూ నా వెనుకే గోతు తవ్వాలని చూశారే, అది సంస్కారమా? ఆనంద్, అందుకే తప్పుడు మనుషులతో కలిసి ఉండలేకే నా గడప దాటిపోమన్నాను. అందుకే ఇప్పుడు శాశ్వతంగా తప్పుడు మనిషితో బంధాన్ని తెంచేసుకోవాలనుకుంటున్నాను. ఆనంద్, ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నీ మొదటి భార్య చనిపోయాక పిచ్చెక్కిన వాడిలా నువ్వుంటే జాలిపడి నిన్ను నేను ఓదార్చిన ఆ రోజుల్ని ఓ విధమైన ఫ్రస్ట్రేషన్తో, కన్ఫ్యూజన్తో, బిజినెస్ మీద శ్రద్ధ లేకుండా, కనీసం ఓ పద్ధతి పాడు లేకుండా నువ్వు గడిపిన ఆ చీకటి రోజుల్ని, నీ మీద జాలిపడి సంధ్య కాదన్నా వాళ్ళ అత్తామామలతో మాట్లాడి తనని నీ ఇంటి దీపంగా వచ్చేలా చేసేందుకు నేను పడిన శ్రమ ఒక్కసారి గుర్తెచ్చుకో. సంధ్య నీ భార్యగా వచ్చాక అటు కాపురంలోనూ ఇటు కంపెనీలోనూ నువ్వు సాధించిన సక్సెస్ని, పొందిన ఆనందాన్ని, సంధ్య నా పాలిట అదృష్ట దేవత అంకులని నువ్వు నాతో చెప్పుకొని పొంగిపోయిన ఆ రోజుల్ని, నువ్వు మర్డర్ కేసులో అన్యాయంగా ఇరుక్కుంటే మోహన్తో కలిసి సంధ్య నిన్ను విడిపించడం కోసం ఎన్నెన్ని కష్టాలు పడిందో నాతో చెప్పింది. సంధ్య, మోహన్ ఇద్దరూ నా 2 కళ్ళు లాంటివి. వాళ్లే గనక లేకపోతే నా జీవితం చీకటిమయంగా జైలు గోడల మధ్య సమాధి అయిపోయేది అని నువ్వు నిజాయితీగా నా ముందు కంటతడి పెట్టి ఒప్పుకున్న ఆ రోజుల్ని. అలాంటిది సంధ్య ఇప్పుడు నీ కంటికి తప్పుడు మనిషిలా కనిపిస్తుందా? నీ ప్రాణాన్ని కాపాడిన మోహన్ ఇప్పుడు నీ కంటికి నమ్మక ద్రోహిలా కనిపిస్తున్నాడా? అయిపోయిందా? మీరు చెప్పడం అయిపోయిందా? అయితే ఇప్పుడు నేను చెప్పేది వినండి. నేనేమి బుద్ధి లేని పూల్ని కాదు, నిష్కారణంగా ఎవరిని అనుమానించడానికి. సంధ్యని, మోహన్ని హోటల్ గదిలో ఉండగా నేను చూశాను. వాడి కౌగిట్లో అది పరవశంతో కళ్ళు మూసుకొని ఉండగా నేను చూశాను. నా 2 కళ్ళారా చూశాను. వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని చెప్పడానికి చాలు, ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. ఆనంద్ ప్లీజ్. సారీ అంకుల్. నా మేనమామగా, నా మేలు కోరేవాడిగా మీరంటే నాకు అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఆఫ్టర్ బజారుదానిలో ప్రవర్తించిన ఓ ఆడదాన్ని వెనకేసుకొచ్చి మీ మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని దయచేసి పాడు చేసుకోకండి. అంటే సంజయ్కి విడాకులు ఇవ్వడానికే నిర్ణయించుకున్నావా? నిర్ణయించుకున్నాకే లాయర్ని కలిశాను. ఓ, ఆల్ రైట్. పరమ సాధ్వి అయిన సీతాదేవిని అడవికి పంపించాక
ఆ శ్రీరాముడు కూడా సుఖపడలేదు. గుర్తుంచుకో. శపిస్తున్నారా? కాదు, హెచ్చరిస్తున్నాను. నష్టం లేదు. దాన్ని ఈ జన్మలో క్షమించే సమస్య లేదు. ఆనంద్, తెలియక తప్పు చేసిన వాణ్ణి అమాయకుడు అంటారు, క్షమిస్తారు. కానీ తెలిసి కావాలనే తప్పు చేసిన వాణ్ణి అయోగ్యుడు అంటారు. అలాంటి వారిని ఎవ్వరూ క్షమించరు. చివరికి ఆ దేవుడు కూడా. ఈనాడు, డక్కన్ క్రానికల్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద ఎకనామిక్ టైమ్స్, ద హిందూ. అమ్మో అమ్మో అమ్మో, చూసారా మేడం? ప్రతి పేపర్లోనూ మన కంపెనీ గురించే. ర్యాకెట్లా దూసుకుపోతోందని ఒకళ్ళు, ఉవ్వెత్తున కెరటంలా ఎగిసి పడుతోందని ఇంకొకళ్ళు. అబ్బో అబ్బో అబ్బో, వాత పుట్టిపోతుంది కదండి. కంగ్రాచులేషన్స్ మేడం. రియలీ యూఆర్ గ్రేట్ మేడం. మరి ఏమనుకున్నారు మా మేడం గారంటే? ఇంపాసిబుల్ పాసిబుల్ చేయటమే మా మేడం గారి పని. హలో. ఓ, పేపర్లో చూసారా? థ్యాంక్ యూ. హలో. ఓ గుప్తాజీ ఆప్. థ్యాంక్ యూ, సో స్వీట్. థ్యాంక్ యూ. హలో. ఓ పరిమళాజీ. శుక్రియా శుక్రియా, బహుత్ బహుత్ శుక్రియా. వామ్మో వామ్మో వామ్మో, ఫోన్ల మీద ఫోన్లు, ఫోన్ల మీద ఫోన్లు. మోత మోగిపోవడం అంటే ఇదే కదండి. చల్ పాయ్, ఇవాళ దేశంలో ఉన్న టాప్ 100 కంపెనీస్ లిస్ట్ లోకి మంజు ఇండస్ట్రీస్ చేరుకుంది. నా నెక్స్ట్ గోల్ టాప్ 10, టాప్ 5 అండ్ ఫైనలీ నెంబర్ 1 పొజిషన్. చేరుకుంటారు మేడం, మీరు ఆ పొజిషన్ తప్పకుండా చేరుకుంటారు. మరి ఏమనుకున్నారు? మా మేడం గారికి అదృష్టం దయ్యం పట్టినట్టు పట్టింది. అది దేవతలు పూల వర్షం కురిపించినట్టు అన్నమాట. మేడం, అంతా మీరు అనుకున్నట్టే జరిగిపోతుంది. సీక్రెట్ గా కంపెనీ నిధుల్ని దుబాయ్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించడం కూడా పూర్తయిపోయింది. మరి మీరు నాకు ఇస్తానన్న BMW, am I right? అవును మేడం. షోరూమ్ లో మీకోసం రెడీగా ఉంది, వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మేడం, మరి నా సంగతి? మీ చాయిస్ హోండా సిటీ. షోరూమ్ లో కాదు, సాయంత్రంలోగా మీ ఇంటి ముందు రెడీగా ఉంటుంది. ఓకే? థ్యాంక్ యూ మేడం. మరి మేము వెళ్ళొస్తాం మేడం. మంచిది. థ్యాంక్ యూ. ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి అన్నారు. మేడం మంచి మూడ్లో ఉన్నట్టుంది, అడిగేయాలి. మేడం గారండి. ఏంటి చెల్పాయ్, నీకేం కావాలి? మరండి, అదేంటంటేనండి, ఇన్నాళ్ళు మీ కాళ్ళ దగ్గర విశ్వాసం గల కుక్కలా పడున్నాను కదండి. మరి అందుకేనండి. ఓ, గుర్తొచ్చింది. దుబాయ్లో మనం కట్టబోయే 100వ అంతస్తుల బిల్డింగ్ లో 100వ ఫ్లాట్ నీకు. Am I right? తమరి జ్ఞాపక శక్తి అమోఘం. చల్ పాయ్, నీకన్నానా? అలాగే తీసుకో. 100వ అంతస్తులో 100వ ఫ్లాటే కాదు, ఆ పైన కట్టబోయే పెంట్ హౌస్ కూడా నీదే. తీసుకో. చల్ పాయ్, ఎటెల్లో? ఓ, ఇక్కడున్నావా? తమరు తిట్టినా కొట్టినా, చీ అన్నా చా అన్నా, నా ప్లేస్ మాత్రం ఇదేనండి. ఎప్పటికీ ఇదే మేడం. మీ చిరునవ్వు సంతకంతో ఈ ప్లేస్ నాదే అని గ్యారెంటీ ఇవ్వండి చాలు, ప్లీజ్ అండి. ఈసారి కూడా ఆ మోహన్ మన దారికి రాకపోతే వాణ్ణి లేపేయక తప్పదు. ఈ సవరాల రుక్కమ్మ బతుకు కూడా అంతేనమ్మా, అంతే. రుక్కమ్మ,